స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తన 68వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉపవాస దినమందు మేమందరం నీ సన్నిధికి రావడానికి నీవు చూపిన కృపను బట్టి ప్రభా మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మందు చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. లైవ్లో ఉన్న వారితోనూ కూడా మీరు మాట్లాడండి. నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి ప్రభా అందరికీ మేలు కలుగునట్లుగా ప్రభా నీ ప్రజలు నీకు ఇష్టలుగా మారునట్లుగా నీ ఉద్దేశములు నీ ప్రజల జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రతి అపవాది బంధకాల నుండి, సంఖ్యల నుండి, అపజయము నుండి ప్రతి ఒక్కరు విజయము పొందినట్లుగా నీవే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక ఉపవాస ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ లైవ్ లో ఉన్నటువంటి వారికి ప్రభునామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. కొంచెం పెట్టుతాము, సౌండ్ స్లో అయిపోయింది, కొంచెం ఎక్కువ పెట్టు, పర్వాలేదు, లైట్గా ఎక్కువ పెడితే సౌండ్ కొంచెం. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు మనందరికీ బలము కలగడానికి, మనందరికీ ధైర్యము కలగడానికి ఒక చక్కటి మాటను మన ముందు మరి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు నుండి తెలియపరుస్తున్నాడు. నీ దేవుడు. హల్లెలూయా. ఎవరి దేవుడు అంట అంటే నీ దేవుడు. అంటే ఆయన ఇశ్రాయేలీయులకు దేవుడిగా ఉన్నాడు. అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు. హల్లెలూయా. అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈరోజు నీకు దేవుడు అంట. హల్లెలూయా. చెప్పు, దేవుడు నాకు దేవుడు అయితే నన్ను ఎలా ఉండాలనుకుంటాడు? హల్లెలూయా. ఇప్పుడు లోకం ఏమనుకుంటుంది? క్రీస్తుని ఈయన వాళ్ళ దేవుడు. హల్లెలూయా. ఆయనేమో ప్రతి ఒక్కరికి దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. నీకు నాకు అందరికీ దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ లోకము ఈ దేవుడు వాళ్ళకి దేవుడు అంట. హల్లెలూయా. ఈ మతం వాళ్ళు ఆ మత వాళ్ళకి దేవుడు అనుకుంటున్నారు. కాదు, ఈయన నాకు దేవుడు అని ఎవరు అనుకుంటే వాళ్ళు ధన్యులని బైబిల్ చెప్పింది. హల్లెలూయా. 33వ కీర్తన 12వ వచనం త్వరగా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చాలండి. హల్లెలూయా. ఎవరైతే దేవుడు తమకు దేవుడిగా ఉంటాడో వారెవరంట? ధన్యులు అంట. ఎవరినైతే దేవుడు తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు ధన్యులు. ఒకటి, మనం దేవుని కలిగి ఉండడం వల్ల ధన్యులు. రెండోది, దేవుడే మనల్ని స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకోవడం ధన్యులు. హల్లెలూయా. కనుక చదవబడినటువంటి లేఖనము ద్వారా దావీదు భక్తుడు నీ దేవుడు అంటూ ఉన్నాడు. అంటే ఆ మాట ఎంత ఆదరణ, ఎంత ధైర్యము, ఎంత నిరీక్షణ మనకు కలుగుతుందో కదా. అవునా? హల్లెలూయా. సో బలము అనేటువంటిది దేవుని ద్వారా మనకు కలుగుతూ ఉందని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. అంశాన్ని ధ్యానం చేసుకుని అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. మంచిది. అయితే మనము ఇలా దేవుని సన్నిధిలోనికి, ప్రార్థనలోనికి మనం వెళ్తూ ఉన్నామంటే దాని అర్థం ఏం చెప్పండి? అంటే దేవుని రాజ్యములో స్థిరత్వాన్ని, ఒక వారసత్వాన్ని, ఆ పౌరసత్వాన్ని మనం పొందుకోవడము కొరకు, హక్కుదారులు అవ్వడము కొరకు మనం ఈ భూమి మీద దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుని మందిరంలో లేక మనమున్న స్థలాలలో
ఆయన సన్నిధిలో మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం. ఇదంతా దేని కొరకు అంటే దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవడం కొరకు. ఏంటి రాత్రి చాలా విలువైన సంగతులు దేవుడు తెలియపరిచాడు. మన బుధవారం కానీ రాత్రి కానీ మరి ఒక అంశాన్ని దేవుడు మీ ముందుకు తీసుకొని వచ్చాడు. అది ఏంటి అంటే, సో మనము ఇక్కడ దేవుని పేరిట దేవుని కొరకు చేస్తున్నటువంటి ప్రతి పని, ప్రతి సత్కార్యము, ప్రతి ప్రార్థన కూడా దేవుని రాజ్యములో మనల్ని బలపరచడానికి, దేవుని రాజ్యంలో గొప్పవారిగా మనం నిలబెట్టడానికి ఇదంతా కూడా అవుతుంది. హల్లెలూయా. ఈరోజు డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, ఇంజనీర్లు సమాజంలో కనబడుతున్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చారు? మాట్లాడండి. స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళందరూ, అవునా? హల్లెలూయా. స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళందరూ. స్కూల్ నుంచి లేకుండా ఎవరు డైరెక్ట్గా అయిపోయాడు వెళ్ళి. అలాగని మనము కూడా ఈ భూమి అనేటువంటి ఈ స్థలములో నుండి, లోకము, ఈ సంఘము కలుషితమైపోయినటువంటి ఈ స్థితిలో నుండి దేవుని కొరకు నేను, నా కొరకు దేవుడు అనేటువంటి ఆ భావజాలముతో మనం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఇగో దేవుని రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడే అంటే దేవుని సంఘములే, మనము దేవుని సన్నిధినే మన జీవితంలో మనం కలిగి ఉండకపోతే, దాన్ని పొందుకోకపోతే మరి అక్కడ మన స్థానం ఎలా ఉంటుందో చెప్పండి? ఉంటుంది ఏమైనా? ఏమీ ఉండదు. ఈ మధ్యకాలంలో ఒక ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆయన, అంటే అది కేవలం పోలీస్ అంటే నార్మల్ అని కాదు. ఐపీఎస్, ఐఏఎస్లో వీళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించడానికి దేశవ్యాప్తంగా వీళ్ళకి ఉన్నతమైనటువంటి హక్కు, అధికారం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఐపీఎస్, ఐఏఎస్లు వీళ్ళే మొత్తానికంతా దేశాన్ని నడిపించేటువంటిది. అయితే ఈ ప్రభుత్వ నాయకులు వీళ్ళని గ్రిప్లో పెట్టేసుకొని వీళ్ళని బలహీనపరిచి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు సాగిపోతున్నారు. మొత్తం అంతా కమాండింగ్ అధికారం, హక్కు ఐఏఎస్, ఐపీఎస్లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక్కరిది నేను విన్నాను. ఒక ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అయినా కొంతమంది పిల్లల దగ్గరకు వెళ్ళి స్కూల్లో పిల్లలకు స్పీచ్ ఇస్తున్నాడు. ఆయన ఏమని ఇస్తున్నాడంటే, సో ఈ వయసులో అమ్మా నాన్న చదువుకోమంటే చదువుకోకుండా మీకు రకరకాలుగా అనిపిస్తుంది, మీకు నచ్చినట్లుగా ఉండాలనిపిస్తుంది. అయితే నేను ఈరోజు పోలీస్ అయ్యానని మీరు నాకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు కదా, పోలీసు నన్ను భయపడుతున్నారు కదా, ఇంత గౌరవం నాకు ఇస్తున్నారు కదా, నా జీవితం ఏంటో తెలుసా మీకు అని చెప్పడం మొదలెట్టాడు. ఏమన్నాడంటే, నాకు నాన్న ఎవరో తెలియదు, అమ్మ ఒకతే ఉంది. అమ్మ ఏం చేసేదంటే రోజు చిత్తు కాగితాలు చెత్త కుప్పలో ఏరుకుని ఆ డబ్బులతోటి ఏంటి మాకు భోజనం పెట్టేది. నాకు ఒంటి మీద చిరిగిపోయినటువంటి బట్టలు ఉండేవి, కనీసం మాసిపోయినటువంటి మంచి బట్టలు కాదు మొత్తం చిరిగిపోయినటువంటి బట్టలతోటి నేను ఉండేవాడిని. చదువుకోవాలని ఆశ ఉండేది. ఒకరోజు మా అమ్మని అడిగితే మా అమ్మ చాలా కష్టపడి ఒక చిన్న పలక కొని ఇచ్చింది నాకు. ఆ పలక కట్టుకుండి ఈ బట్టలతో స్కూల్కి వెళ్తే నన్ను మెడ పెట్టుకుని బయటికి గెంటేశారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఈరోజు ఇంత గౌరవాన్ని పొందుకునేటువంటి ఒక ఆఫీసర్గా మీ ముందుకు వచ్చాను. ఇది ఎలా సాధ్యం పిల్లలు అని అడిగితే అలా ఆలోచిస్తున్నారు. మీ అమ్మా నాన్న మీకు మంచి మంచి బట్టలు ఇస్తున్నారు, మంచి చదువులు చదివిస్తున్నారు, మంచి భోజనం ఇస్తున్నారు, ఆడుకోవడానికి మంచి వస్తువులు ఇస్తున్నారు, మీకు పిక్నిక్లు, పార్కులు, బీచ్లు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వెళ్తున్నారు. అయినా మీరు చదువుకోవడానికి కష్టపడుతున్నారు. అప్పుడు మీరు ఏమవుతారు పెద్దవాళ్ళు అయితే అని మాట్లాడడం మొదలెడితే వాళ్ళందరూ కూడా ఈయన మాటల్లో అలాగా పిన్ డ్రాప్ సైలెంట్, ఎవరు మాట్లాడలేదు, ఇక సైలెంట్గా ఉన్నారు. ఆయన జీవితాన్ని చెప్పాడు. అంటే చాలామంది మహనీయులు, అంటే కులం మతం అనేది ఏమీ లేదు, కానీ ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి మనుషులను ఒక మంచి పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగా చేయడం కొరకు వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఆ కష్టం సమాజానికి తెలియపరిస్తే వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? అది గొప్ప ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకురా బాబు ఈ చదువులు, పొద్దున్న వెళ్తాం స్కూల్లోకి, అక్కడ ఆళ్తుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ హోంవర్క్ అంటది, అదండి ఇదంటారు, ఎందుకు వచ్చిందారా బాబు అని అనిపిస్తుంది. ఇప్పుడు చదువుకునేటువంటి సమయాలలో చదువుకోకపోతే రేపు పొద్దుట ఏంటి పరిస్థితి? సరైన క్వాలిఫికేషన్ లేక
కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది. క్వాలిఫికేషన్ సరిగ్గా ఉండి కూడా అక్కడ సరైన గ్రేడ్ లేకపోతే జాబ్ రాదు. జాబ్ లేనటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ అది చదివి ఓ పార గుణకం పట్టుకొని పని చేస్తూ ఉండడానికి ఇష్టపడతాడా? చాలా కష్టం. అంటే ఇలా రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, వాళ్ళు అటువంటి స్థితిలో నుండి ఇగో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మారారు. అలాగనే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు భయంకరమైనటువంటి ఆలోచనలు, భావజాలాలు అన్నీ కూడా మన మీద మోపబడితే, రుద్దబడతాయి. కనుక ఈ భావజాలాలు, ఈ ఆలోచనలు మన మీద మోపబడినప్పుడు, రుద్దబడినప్పుడు మనము దేవుని ఆలోచన ఏది అనేటువంటి దాన్ని స్పష్టంగా గ్రహించి దాని ప్రకారంగా ఇగో నేను దేవునిలో ఇలా ఉండాలి, దేవుని దగ్గర నా స్థానం ఇలా ఉండాలని నువ్వు డిజైన్ చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు డిజైన్ చేసుకోకపోతే, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎన్ని బెడ్రూమ్లు ఉండాలో, ఎంత హాల్ ఉండాలో అవి మనం అనుకుంటాం, లేకపోతే వాళ్ళు అనుకుంటారా? మేస్త్రుడు అనుకుంటాడా ఇన్ని రూములు ఉండాలని? మనం అనుకున్న దానికి వాడు డిజైన్ ఇస్తాడు, ఇంతే ప్లాన్ ఇస్తాడు, అవునా కదా? అలాగనే నువ్వు ఈ భూమి మీద ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో ఇగో నీకు దొరికిన దేవుణ్ణి బట్టి, నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అది నీ ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ అమలు చేసేవాడు ఆయన. నీకే సరైన ప్లాన్ లేకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పు? హల్లెలూయా. నీకు ఉండాలి ఆ ప్లాన్, సరైనటువంటి ప్లాన్. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యంలో అడుగు పెడుతున్నాను, దావీదు తన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే సాక్ష్యం అంటే టోటల్ తను ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు అది కాదు సాక్ష్యం అంటే. యాక్చువల్లీ సాక్ష్యం అంటే ఏంటి అని అంటే, ఉన్న పరిస్థితుల్లో దేవునితో ఎలా నడుస్తున్నాము, ఇది మెయిన్ సాక్ష్యం అన్నమాట. ఇంకా మిగిలింది పర్సనల్ సాక్ష్యము. అసలైన జీవిత సాక్ష్యం ఏంటంటే, ఆరోగ్యం బాగాలేదు, దేవుడు స్వస్థపరిచాడు, అది కాదు. నీవున్న ఆ పరిస్థితుల్లో దేవునితో నువ్వు ఎలా నడుస్తున్నావో ఇది అసలైనటువంటి సాక్ష్యము. హల్లెలూయా. కనుక ఆ సాక్ష్యాన్ని దావీదిస్తూ ఏం చెప్తున్నాడు 68వ కీర్తనలో, అది టార్చర్ అవుతుందేమో చూడతాము. ఆ కట్టెని తీసేసి ఈ టార్చర్. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, వదిలేసి పర్వాలేదు. ఈ కట్టెని తీసే. స్తోత్రం. హల్లెలూయా. 68వ కీర్తన 28వ వచనం మూలవాక్యం చదవండి. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. చాలండి. ఎందుకు దేవుని యొక్క బలము అనేటువంటిది మనకి అవసరమై ఉన్నది? హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఆ డోర్ కూడా తీసేసండి. చెప్పండి, ఎప్పుడు దేవుడి బలం మనకు అవసరం? మీరు మాట్లాడాలి. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. సో బలము ఎప్పుడు అవసరం అంటే, మనం బలహీనంగా ఉన్నప్పుడు బలం అవసరం. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద మనకంటూ ఒక పని మనం చేసుకోవడానికి ఒక బలం అవసరం. అలాగనే మనము ఈ ఆధ్యాత్మికంగా, అంటే చాలా మంది భూమి మీద బాగా ఉండి కూడా బలహీనంగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆత్మధైర్యం లేదు. మామూలుగా ఫిజికల్గా అన్నీ ఉంటాయి బాగా, ఆత్మధైర్యం లేదు. హల్లెలూయా. కనుక ఆత్మధైర్యం లేనప్పుడు, మనోధైర్యం లేనప్పుడు నిబ్బరమైన, అదే అన్నాడు యెహోషువతో, మోషేతో, దేవుడు యెహోషువతో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. నువ్వు బ్రతుకు దినమున్నట్టును ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడైంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును
నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేది. చాలండి. మళ్ళీ అన్నాడు, నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి. హల్లెలూయా. అంటే మనోధైర్యము, గుండె ధైర్యము, నిబ్బరం అనేటువంటిది చాలా అవసరము. ఎందుకంటే భయం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని బలహీనపరుస్తుంది. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది అన్నమాట. ఏమని ఉంటుందంటే, వీక్నెస్ ఈజ్ ఏ డెత్ బట్ లైఫ్ ఈజ్ ఏ స్ట్రెంగ్త్ అని. స్ట్రెంగ్త్ ఈజ్ ఏ మై లైఫ్ అని. హల్లెలూయా. వీక్నెస్ ఈజ్ ఏ డెత్ బట్ మై స్ట్రెంగ్త్ ఈజ్ ఏ మై లైఫ్ అని. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడు వీక్గా, బలహీనంగా ఆలోచిస్తావో, బలహీనంగా మాట్లాడతావో, బలహీనంగా ఉంటావో, అదంట మనకి ఏమవుతుందంట? డెత్, అంటే చచ్చిపోయేవాడిగా చేస్తుంది ఆ వీక్నెస్, ఆ బలహీనత మనని. కానీ స్ట్రెంగ్త్ అనేది ఏం చేస్తుందంట? స్ట్రెంగ్త్ ఈజ్ ఏ మై లైఫ్ అంటే మనకి జీవాన్ని కలగజేస్తుంది. చచ్చిపోతే వాళ్ళకి 1000 ఏనుగులు బలం వచ్చిందంటారు. హల్లెలూయా. అంటే మనోధైర్యము అనేటువంటిది లేకపోవడం వల్ల భూమి మీద బలంగా ఉన్నప్పటికీ మనుషులు ఏమైతే తెలుసా? బలహీనమైపోతారు అన్నమాట. ఎప్పుడైతే ఒక మనిషి తన జీవితంలో బలహీనత అంటే అనారోగ్యంతో ఉండడం కాదు, అవన్నీ వేరు. నార్మల్ గానే మనుషులమైన మనము బలహీనపడడం, డేలా పడిపోవడం, సొమ్మసిల్లిపోవడం, ఇంకా గిల్టీగా అయిపోయి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి మొత్తం బలహీనమైపోతాం. ఈ బలహీనమైపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన జీవితాల్లో నీవు సరైనటువంటి రీతిలో ఆలోచించలేవు. అందుకని చాలా మంది బలహీనమైపోతున్నప్పుడు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. చూసావా? అవన్నీ వాళ్ళకి ఘోరమైన నష్టాలు కలగజేస్తాయి. ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనే రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్కరు. అప్పుడు ఆ వ్యక్తుల జీవితాలు టోటల్గా నాశనం అయిపోతాయి. కొన్నిసార్లు మొత్తానికి తెరించుకుంటారు, కొన్నిసార్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడంటే బలహీనంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు. అందుకని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలంట. ఎప్పుడు పడితే అలాగా ఏదో బాధ వచ్చింది, కష్టం వచ్చిందని సొంత నిర్ణయాలు తీసేసుకోకూడదంట. ఆ సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా ప్రమాదం అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, నీ దేవుడే నీకు బలమును ఇస్తాడు, బలము కలగజేస్తాడు అంట. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి ఈ భూమి మీద దొరికేటువంటి ఆహారం ద్వారా తిరిగేటువంటి బలము సరిపోదు. ఆ బలముతో కొన్ని పనులు చేస్తావు, కొంత దూరం ప్రయాణం చేస్తావు, అంతే, దానికి ఆ బలం వస్తుంది. కానీ నీ జీవిత లక్ష్యాన్ని సాధించడము కొరకు దేవుని శక్తి, దేవుని యొక్క బలము అనుదినము అనుక్షణము మనకి అవసరమై ఉన్నది. అది ఎలా దొరుకుతుంది? మార్కెట్లో వస్తువా ఏమన్నా? ఏటీఎంలో డబ్బులు మిషన్, అది కార్డ్ పెట్టి టైప్ చేసి తీసుకోవడానికి కాదు, కాదు, కాదు. అది దేవుని సన్నిధి ద్వారా ఆ బలము మనకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని సంఘాలలో బలహీనులు ఉన్నారు. అంటే దేవుని కొరకు సరైన ఆలోచన తీసుకోలేనటువంటి బలహీనులు. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను. అంటే చాలా ఆస్తి, మంచి స్థితి అన్నీ బాగున్నాయి. ఏం చేసుకుంటారు చేస్తే? అంటే ఉన్న అంత ఆస్తులో కనీసం కొంత శాతము కొన్ని కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచడానికి, పేదలను ఆదరించడానికి ఇలా ఉపయోగిస్తే వాళ్ళకి ఏమైనా కొంపలు మునిగిపోతాయా? ఇంకా దాచుకోవడమే, ఇంకా పోగేసుకోవడమేనా? వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు ఎప్పుడు కూడా. అంటే ఏముంది? భక్తి ఏం చెప్పింది? దేవుడు ఎలాంటి భక్తి చేయమని చెప్పాడు మనల్ని? రాత్రి ఎన్నో విషయాలు వదిలేసి అని చెప్పడానికి అవకాశం లేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. అందరికి బాగా పరిచయమైన వాక్యమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించడి, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకున్నట్టే. హల్లెలూయా. ఇది అంట భక్తి అంటే. హల్లెలూయా.
నా దగ్గర డబ్బు ఉంటే చాలా మంది అప్పులు